ఐదో వచనం కూడా, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగునది. మరి ఫస్ట్ మనం చూస్తే, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగని ఇక్కడ చెప్పి ఉన్నాడు. ఐదో వచనం దగ్గరికి వచ్చేతలకైనా, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా నుండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కూడా కలుగుచున్నది. ఫస్ట్ వచనం ఏమన్నారు? రక్షణ కలుగుతుందని అక్కడ చెప్పారు. మరి ఐదో వచనం దగ్గరికి వచ్చేటప్పటికి నిరీక్షణ కలుగుచున్నదని దేవుడు చెప్తున్నాడు. మనం చూసినట్లయితే ఈ రోజున దేవుని నమ్ముకొని మౌనంగా ఉండటే మేలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం ఎవరిని నమ్ముకున్నాం? నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నాం, అవునా కదా? మన వాళ్ళు ఎవరు ఏమన్నా కూడా ఏమంటున్నాడు? మౌనంగానే ఉండమంటున్నాడు. తీర్పిచ్చేది ఎవరంటే దేవుడు. అది కూడా ఈ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఈ అధ్యాయం అంతా కూడా మరి ఎంతగానో మనకు ఆదరణ కలిగిన మాటలు మరి రాసి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మరి రాష్ట్ర వచ్చిన మనం చూస్తే, ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. ఫస్ట్గా ఏమన్నాడు? మౌనంగా ఉండమన్నాడు. రక్షణ తీసుకున్న నీవు నేను కూడా మౌనంగానే ఉండమన్నాడు. మరి లాస్ట్ వచ్చిన దగ్గరికి వచ్చేటప్పటికి, వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు, అవునా కూడా? నా క్రియలు చొప్పున నాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, మీ క్రియలు చొప్పున మీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కాబట్టి ఏ మనుషుడు ఇవ్వడు, కానీ దేవుడే ఇచ్చేది. నిన్న శుక్రవారం దినం చూసాం, మనుషుల సహాయం వ్యర్థము, దేవుడి సహాయం మనకి కావాలని కూడా పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రికాల సమయమున, ఈ పునర్ధన ఆదివారం దినమున కూడి వచ్చిన మన అందరితో దేవుడు ఉన్నాడు. నీకు ఏది అవసరమో దేవుడు తీర్చగల దేవుడు. అందుకే మనం మౌనంగా ఉండి ప్రార్థన చేసేవారు ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. మనం వచనం చూసుకుంటే, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఎవరు వలన నీకు రక్షణ కలిగిందంటే దేవుడు వలన. ఎవరో నేను తీసుకురావచ్చు మందిరానికి, ఎవరి ద్వారా నువ్వు మందిరానికి రావచ్చు, కానీ నీ మనస్సులో ఆయన ఉంటేనే నీకు రక్షణ కలుగుతుంది. ఆయన నీకు సమాధానం ఇచ్చే దేవుడు, ఆయన ఐశ్వర్యం ఇచ్చే దేవుడు. ఆయన కుటుంబంలో కూడా సమాధానకి కర్త. ఆయన అల్లరికి కర్త కాదు, ఆయన సమాధానకి కర్త. నీకు ఏది కావాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తానని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈరోజు నీకు రక్షణ భాగ్యం ఇచ్చిన దేవుడు, నీకు ఏది అవసరం ఉందో దేవుడు కూడా ఇవ్వగల దేవుడు. కానీ మనల్ని ఎవ్వరు ఏమన్నా కూడా మనం ఏది కూడా సనగకూడదు అనేది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనమంతా కూడా దేవుడికి మొరపెట్టే వారంగా ఉండాలి. రక్షణ ఇచ్చిన దేవుడు, నీవు మౌనంగా ఉంటే, నువ్వు మౌనంగా దేవుడికి మొరపెట్టినట్లయితే దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప ఆశీర్వాదంతో దేవుడు నింపుతాడు. ఖచ్చితంగా దేవుడు నింపుతాడు. ఆయనే నాకు ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెడితే నేను ఎవ్వరు కూడా కదిలింపబడవు. నువ్వు హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఆయన యందు ఎత్తైన కోటలో నిలబడాలని మనం ఆశపడతాం, అవునా కాదా? మనం అట్లాంటప్పుడు నిలబడినప్పుడు రక్షణ ఇచ్చిన దేవుడికి నీకు ఏది అవసరం ఉందో నీవు నేను మౌనంగా ఉన్నట్లయితే ఆయన ఎత్తైన కోటలో నిలబడతాడని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మనం ఇక్కడ చూసినట్లయితే, నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. నా రక్షణకర్త ఆయనే, నా కోట ఆయనే. మరి ఆయన నువ్వు కదిలింపబడకుండా ఉండాలంటే దేవుని పాదాలు పెట్టి అడగడమే, ఇంక వేరే సమస్య ఏమీ లేదు. ఆయన పాదాలు అడిగినప్పుడు అన్నిటికీ ముగింపు ఏంటంటే ప్రార్థనే. దానికంటే ఇంకొకటి ఏమీ లేదు. మనం మనుషులు కోరుతాం, అది వ్యర్థమే. కానీ దేవుని కోరి పాదాలు పట్టి అడిగితే సమస్తము యుగల దేవుడు, ఎక్కడో పడి ఉన్న మనవల్ని, పెంట కుప్పల మీద పడి ఉన్న మనవల్ని, ఏ యోగ్యత లేని మనవల్ని, లోకము గుర్తించలేని మనవల్ని దేవుడు గుర్తించి నిన్ను నన్ను కూడా ఒక రక్షణ భాగ్యం ఇచ్చి, మన కుటుంబంలో ఎవరికైనా రక్షణ భాగ్యము నీకు నాకు ఇచ్చినాడంటే అది దేవుని కృపను బట్టి మాత్రమే.
అవునా కాదా? దేశం కాని దేశంలో పొట్టుపోషొచ్చిన మన జీవితంలో ఈ ఎడారి దేశంలో నిన్ను నన్ను పట్టుకొని ఉన్నాడంటే, తల్లి గర్భంలో రూపింపబడకముందే ఆయన నిన్ను నన్ను కూడా ఆయన ఏర్పాట్లో ఉంచుకున్నాడు. కాబట్టి ఈ దేశానికి మనం తీసుకొని వచ్చి మరి జీవము గల సంఘము కట్టి మనల్ని కూడా ఒక్కొక్క పాత్రగా దేవుడు వాడుకుంటున్నాడంటే, మరి ఎవ్వరికి లేని ధన్యత నీకు నాకు దేవుడు ఇచ్చినాడని మనం తెలుసుకోవాలి. మరి మనం ఇక్కడ చూసినట్లయితే, ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు, ఉరుగుచున్న గోడలు పడబోవు కంచుమును ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకను పడద్రోయి చూచుదురు. మనం ఎప్పుడు కూడా ఒకటి చెడిపోవాలని అనే ఉద్దేశం మనము కలిగి ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎవరిని కూడా మనము మన మాటలతో కానీ మన చేష్టలతో కానీ ఎవరిని కూడా ప్రార్థించే వారంగా ఉండాలి. మనం ఒకరిని నిలబెట్టే వారంగా ఉండాలి, కానీ వారిని ఒకరిని ఎప్పుడు హింసపరిచే వాళ్ళలాగా వారు తక్కువగా ఉండాలి, మనం గొప్పగా ఉండాలని ఏ స్థితిలో కూడా మనం ఎట్టి స్థితిలో కూడా మనం ఉండకూడదని దేవుడు ఈరోజు కోరుతున్నారు. ఎన్నాళ్ళ వరకు చాలామంది అనుకుంటారు, నేనే ఎత్తుగా ఉండాలి, నేనే సంఘములే కానీ లోకములు కానీ కుటుంబంలో కానీ నాదే పని చేయని మనం అనుకుంటాం ప్రతి ఒక్కరు కూడా. కానీ అలా ఉండకూడదని ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి మనం ఇక్కడ చూసినట్లయితే, అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. చూస్తున్నాం చాలామంది అంట ఎవను పడదోస్తామా, ఎవను కిందేసి తొక్కుదామా అని చూస్తూ ఉంటారంట. అలా ఉండకూడదని పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కింద చూస్తుంటే, అబద్ధం ఆడుట వారికి సంతోషం. చాలామంది జీవితాలలో ఎవరిని ఉద్దేశించింది కాదు, కానీ ఆ మాట అక్కడ స్పష్టంగా రాసి ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఏమని రాసి ఉన్నాడంటే, అబద్ధం ఆడుట వారికి సంతోషము. ఎట్టి వారికంటే ఎవరిని పడదోయిదామా అని చూస్తామా, ఎవరిని త్రొక్కుదామా, ఎవరిని నాశనం చేద్దామా అనేవాళ్ళు వాళ్ళు ఎలాంటి మాటలు కలిగి ఉంటారంట, అబద్ధం మాటలు కలిగి ఉంటారని ఇక్కడ స్పష్టంగా రాసింటుంది. ఆ హృదయాలు మనకుంటే ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అవన్నీ కూడా తీసివేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరిని ఉద్దేశించేది కాదు, కానీ ఇంకా మనలో అలాంటి అనుభవం అలాంటి స్వభావం మనకు కలిగి ఉంటాం. కాబట్టి అలాంటి స్వభావం నుంచి మీరు రావాలనేది పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే కింద, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించుదురు. ఫస్ట్ అంట పైకంట, అబ్బా నిన్ను దేవుడు దీవించిన గాక, ఆశీర్వదించిన గాక, సమాధానం కలుగును గాక అని ఎట్లా చెప్తారంట, పైకి చెప్తారు. లోపలంట వాళ్ళు చేసేటి అన్నీ అంట దూషించే మాటలంట. చూడు, నేను ఈ మధ్యకాలంలో ఇవన్నీ వింటా ఉన్నా. నేను ఈ 2-3 రోజులు కూడా నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా వేరే వాళ్ళు ఫోన్ చేసి మాకు అలా చేయాలి, మాకు ఇలా చేయలేని అని చెప్తారు. బయటికి వెళ్ళంట వాళ్ళని ఎన్ని మాటలు దూషిస్తున్నారంట. మళ్ళీ ఆ మాటలే వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ నాకు చెప్పింది. నిజంగా నాకు భలే బాధేసింది. నిజంగా అలాంటి ఇక్కడే కాదు, సమాజంలో అలాగనే ఉన్నారు ఇప్పుడు. నిజంగానే అవసరాలు తీర్పినాక ఒకలాగా, అవసరం ఉన్నాక ఒకలాగా మరి చూస్తూ ఉన్నాం. సంఘాల్లో కానీ ఎక్కడైనా కూడా ఎంత ప్రేమ మనం ఒలగబోచినా కూడా అతి ప్రేమ, పెద్దోళ్ళు చెప్తూ ఉన్నారు అప్పుడు, అతి ప్రేమ అనావృష్టి అనేది. నిజంగా అతిగా ప్రేమిస్తే అంటే అది అనావృష్టికి దారితీస్తుందంట. అందుకే ఎక్కడ కూడా మనం అతిగా ప్రేమించకూడదు అనేది ఈ మధ్యకాలంలో కొన్ని విషయాల్లో తెలుస్తూ ఉన్నది. మరి మనం చూసినట్లయితే ఇక్కడ అబద్ధమాడే వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించుదురు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా నుండుము. మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇలాంటి వారు లోకములో కానీ సంఘములో కానీ ఉంటారు కాబట్టి, అందుకే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే మౌనంగా ఉండమన్నాడు. నువ్వు వారికి సమాధానం చెప్పకుండా వారి మాటలు వింటూ మౌనంగా ఉండమని దేవుడు కోరుతున్నాడు. ఎవరు ఏమి చెప్పినా, ఎవరు ఎన్ని దూషించినా నీవు నేను ఉండవలసింది ఏంటంటే మౌనమే. మౌనానికి అంగీకారం పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. తీర్పు తీర్చేది ఆయన, నువ్వు నేను తీర్పు తీర్చు. మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటే, ఆయనే ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము. ముందు చూసినట్లయితే ఆయన వలన నాకు నిరీక్షణ కలుగుచున్నది. మరి మన ప్రతి విషయంలో నిరీక్షణ కలిగి ఉండటమే. మనకు జరగకపోయినా మనం నిరీక్షణ కలిగినప్పుడు దేవుడు సమస్తము చేయగల దేవుడు ఆయన. మరి మన కింద వచనం చూసుకుంటే, ఆయనే నాకు ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నన్ను కదిలింపబడను. ఎన్నిసార్లు 2 సార్లు రాసినాడు, నేను కదిలింపబడను. ఎప్పుడు అంటే నీ నోటి మాటల వలన, నా నోటి మాటల వలన అబద్ధం ఆడకుండా, సంతోషముతో, ఎవరిని దూషించకుండా,
శుభవచనములు పలుకు, నీ నోటితో దూషణ మాటలు రాకూడదని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు ఏమనంటే, నేను పదే పదే చెప్తూ ఉంటాను, మేము సంఘానికి రా, మేము అది రా, మాకు ఇది నేను అంటూ ఉంటాను. మనం ఈ అన్నిళ్ళు కూడా అంటూ ఉంటారు ఏమనంటే, సదస్త దేవతలు ఎప్పుడు చూస్తున్నారు, మన నోటి మాట వలన ఏదైనా జరగవచ్చని మన పెద్దలు కూడా పూర్వములు చెప్పేవారు. అవునా కూడా అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మన నోటు వచ్చే ప్రతి మాట కూడా, దైవసేనలు ఇక్కడికి వచ్చి నిలబడి మాట్లాడే ప్రతి మాట కూడా అది యథార్థమైనది. నిజంగా నేను ఎన్నోసార్లు చెప్తాను, నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో అనేక మంది దైవ సేవకుల ద్వారా వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎప్పుడు కూడా మాట తప్పలేదు. అవన్నీ కూడా నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా పిల్లల జీవితంలో అవన్నీ కూడా నెరవేర్చిన దేవుడు. హల్లెలూయా. మరి మొన్నటి దిన రమ్మ తెలుసు, మనకందరికి తెలుసు కదా, పక్క వెళ్ళి ఉన్నది. ఇదే రోజున ఇండియా దేశంలో తేజమూల చర్చిలో ఉన్నది. ఒక మాట చెప్పింది, అక్క నాకు ఇక్కడికి వస్తే ఎంత సంతోషం అయిపోయిందో, నాకు ఈ చర్చిలోకి వచ్చిన తర్వాత ఎంత సంతోషం. ఫ్రైడే రోజు, శుక్రవారం రోజు, ఉపవాస ప్రార్థన రోజు పోయింది. నాకు ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నది, నాకు 2 కళ్ళు సరిపోలేదు అని చెప్పింది. నాకు ఎంతగా దేవుడు వాళ్ళని, ఆ కుటుంబాన్ని, ఆ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అక్కడున్న బిడ్డలు కూడా ఎంత సంతోషంగా అంత పెద్ద మందిరానికి అడగడము, వాళ్ళు వంటలు చేయడం, ఎంత ఉత్సాహంగా పెట్టడము, ఎంత ఆనందంగా వారు గడుపుతున్నారంటే నాకు పాత బేస్మెంట్ జ్ఞాపకం వచ్చిందక్క అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకునింది. నిజంగా దేవుడు కృప, దేవుడు మన మందిరంలో ఉన్నాడని ఆ బిడ్డ ఎంతగానో నాకు చెప్పి అంగలార్చున్నది. నిజంగా నేను చెప్తాను, దేవుడి మీద ఎవరైతే ఆశపడి ఉంటారో వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదములే. హల్లెలూయా. దేవుడు ఎక్కడికి పంపిస్తాడో అక్కడికి మనం వెళ్ళవలసిన వారమే ఉన్నాం. అవునా కదా. నేను కూడా దైవజనుల ద్వారా, వాక్యం ద్వారా, నిర్గమాకాండంలో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడి ఉన్నాడు. అవునా కాదా. ప్రతి చోటుకి నేను అదే జ్ఞాపకం చేస్తాను, అద్భుత కుమార్ అయ్యగారిని కూడా జ్ఞాపకం చేస్తాను. ఎక్కడో ఎడారు ప్రాంతంలో, ఊరు ప్రాంతంలో, మరి అక్కడ చూసిన గుత్తి ప్రాంతం అంతా కూడా ఎడారు ప్రాంతం, నీళ్లు లేని ప్రాంతం. వాళ్ళు వలస బారి మన పక్కకు వస్తారు పనుల నిమిత్తం. తెలుసు కదా, గుత్తోళ్ళు వచ్చి మన పక్క పనులు చేస్తూ ఉంటారు, బొగ్గు మోసేది ఏదో ఒక పని మోస్తూ ఉంటారు. మరి కుటుంబాలన్నీ కూడా ఈ పక్క వచ్చి సంవత్సరాల తరబడి ఈ పక్క ఉంటారు. మరి ఆ ప్రాంతంలో దేవుడు ఈరోజు ఘనమైన పండుగలు దేవుడు జరిగిస్తున్నాడంటే ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. బండరాయనైనా ఖరీదించగల దేవుడు, మరి నీకు ఇచ్చిన రక్షణ ఇచ్చిన దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. కానీ చేస్తా అన్నప్పుడు మనం ఒకటి చేయాలి, ఏంటంటే మనం ఎవరిని కూడా దూషించకూడదు అనేది, అబద్ధాలు ఆడకూడదు అనేది పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థంగా మనతో మాట్లాడుతున్నాడు. కింద వచ్చిన మన 7వ వచనం చూసుకుంటే, నా రక్షణకు, నా మహిమకు దేవుడు ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము. చూడంట, నా రక్షణకు, నా మహిమకు దేవుడు ఆధారమే. దేవుడే ఆధారం. మనుషులు వ్యర్థము, దేవుడు ఆధారంగా నీకుంటే సమస్య కార్య విషయంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మరి మనం చూసినట్లయితే కింద, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. నీకు నాకు ఆశ్రయం ఇచ్చేది దేవుని యందే ఉన్నదంట, మనుషులు ఎందు ఉన్నదని లేదు. ఈరోజు చూస్తూ ఉంటే భయంకరమైన సంఘటనలు ఇండియా దేశంలో జరుగుతున్నాయి. మరి ఒక అమ్మాయి, క్రిస్టియన్ అమ్మాయి, మరి అబ్బాయి కూడా సతీష్ డాక్టర్, వరంగల్లో మంచి డాక్టరు. ఆ అమ్మాయిని బట్టి ఆ అబ్బాయిని కూడా దేవుడిని నమ్ముకున్నాడు. చూడండి, మరి పాప బంధకాల్లో పడిపోయి మరి భర్తని ఈ రోజున చంపేస్తున్నారు. మరి డబ్బులు ఇచ్చి గూండాలకు, దాంట్లో ఒక పోలీస్ కూడా యాడ్ అయ్యి గూండాలకు డబ్బు ఇచ్చి 7 రోజుల క్రితము మరి డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే కారు అటాక్ చేసి బండరాలతో గుద్దినారు. 7 రోజులు ప్రాణాలతో కోల్పోయి నిన్నటి దినాన, సాయంత్రం దినాన మరణించి ఉన్నాడు. ఈరోజు అంతా అంత్యక్రియలు జరిగి ఉన్నాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒకానొకప్పుడు భర్తలతో భయపడతా ఉన్నారు. ఈ రోజున, ఈ కాలమున భార్యలతో భయపడే రోజులు వచ్చి ఏం తెలుసుకుంటున్నాం మనం తెలియదు. కానీ ఆ పిల్ల క్రైస్తవురాలు, మంచి సంఘంలో, హైదరాబాద్ ప్రాంతంలో సంఘంలో మంచి బిడ్డ. ఆ బిడ్డ పిల్లోడు సతీష్ రెడ్డి అని పిల్లోడు. ఈరోజు ఆ సంఘాలన్నీ కూడా కన్నీరు కారుస్తున్నాయి. దేవుడు తెలుసుకున్న నీవు నేను కూడా ఒక కుటుంబాన్ని అలా చెడు చేసే వాళ్ళంగా మనం ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే, భయంకరమైన ఎన్నో రోజుకి ఎన్నో జరుగుతున్నాయి. భయంకరమైనవి ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మంచిగా చదువుతున్నారు పిల్లలు, డాక్టర్లు చదువుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకే మన కుటుంబం దేవుని కృప, దేవుని ఆశ్రయమయ్యి నీ మీద, నా మీద ఉన్నది. అవునా కదా. దేవుడు ఆశ్రయమైన దేవుడు లేకపోతే నువ్వు నేను కూడా ఈరోజు మనము
ఉండలేము. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కింద జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. చూడండి, జనులారా అంటే ఎవరు? మనమే. ఎల్లప్పుడూ ఆయన యందు ఏముంచమన్నాడు? నమ్మిక ఉంచమన్నాడు. ఇప్పుడు ఈ రోజేప బయటికి వెళ్ళిపోతాను, ఆయన మీద నమ్మకం ఉంచొద్దా? ఎల్లప్పుడూ నిత్యమును ఆయన ఎందు నమ్మకం ఉంచమన్నారు. ఈరోజు ఆయన మీద నమ్మకం ఉంచిన వారు ఏ స్థితిలో ఎలా వెళ్ళిపోతున్నారో అది దేవునికి మాత్రమే తెలుసు. ఎవరైతే ఆయన మీద నమ్మకం ఉంచినారో, ఆయన ఆశ్రయిస్తున్నారో, దేవుడు నాతో ఉన్నాడని ఎవరైతే అనుకుంటారో వారి పట్ల గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. మనం చూస్తున్నాము. నమ్మకం ఉంచిన వారికే దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. నమ్మకం లేని వాళ్ళని మనం ఏమీ కూడా చేయలేం. నమ్మకం లేని వాళ్ళ పట్ల మనం ఎంత ప్రార్థన చేసినా కూడా వ్యర్థమే, అది సున్నానే. దేవుడు తెలుసుకున్న వారి పట్ల, దేవుడు తెలుసుకున్న వారు కాదు కానీ దేవుడు తెలుసుకొని బైబిల్ చేత పట్టుకొని ఆయన రక్షణ మార్గంలో నడుస్తూ ఆయన మీద నమ్మకం లేకపోతే ఎవరు కూడా ఏమీ చేయలేం. అందుకే రాత్రి కాలశంలో దేవుడు కోరుతున్నాడు, నీవు నేను కూడా దేవుని ఎంతో నమ్మిక ఉంచు అని దేవుడు కోరుతున్నాడు. మరి ఆయన సన్నిధానంలో ఆరాధనలో మనం కుమ్మరించాలంట. మరి ఎవరినో చూసి కాదు కానీ పరిశుద్ధమైన దేవుని చూసి మన హృదయపూర్వకమైన ఆరాధన చేయాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఇక్కడ చూసినట్లయితే కిందికి వచ్చిన మనం చెప్తాం, అల్పులైన వారు ఊపిరై ఉన్నారు, గనులైన వారు మాయా స్వరూపులంట. తానులో వారందరూ అంటే ఎలా అయిపోతారంట? తేలిపోతారంట. దేంట్లో? త్రాసులో. మరి నీవు నేను ఏ స్థితిలో ఉన్నామో మనం గమనించుకోవాలి. ఒకరు చెప్పే మాటలు కాదు కానీ నీ హృదయం నా హృదయం ఇలా ఉందా? త్రాసులో తేలిపోదామా మనము? అలాంటి జీవితం మనకు ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుని యందు నమ్మిక ఉంచేవారు ధన్యులు అంటున్నాడు. మరి ఉన్నవారంతా గనులైన వారంత ఏమంట? మాయా స్వరూపులంట. మాయ జరుగుతుంది లోకమంతా కూడా. నిజమా కాదా? ఈ మధ్యకాలంలో ఎవరో చెప్తారు, ఒకప్పుడు సినిమా యాక్టర్లు వాళ్ళు వీళ్ళు వచ్చేవారు డిబేట్లకి. ఈ మధ్యకాలంలో దైవ సేవకులకు డిబేట్లకి రావడం జరుగుతుంది. ఎంతో దేవుడికి అవమానకరమైన సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. నిన్ను బట్టి దేవుడికి అవమానం ఉండకూడదు, నన్ను బట్టి దేవుడికి అవమానం ఉండకూడదు. మన మాయా స్వరూపులుగా మనం ఉండకూడదు, త్రాసులో నశించిపోయేవారుగా మనం ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే బలాత్కారం యందు ఉంచుకుడి, దోచుకొనుట చేత గర్వపడుకుడి, ధనము హెచ్చించినను దాన్ని లక్ష్య పెట్టకుడి. చూడండి ఎంత మంచి మాటలు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతో రాసి ఉన్నాడు. బలాత్కారం మీద నమ్మకం ఉంచుకోడి. మరి చూస్తే దోచుకొనుట చేత గర్వపడకుడి. ఎవరిని మనం దోచేవారుగా మనం ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు వరకు బిడ్డలంతా చెప్పి ఉన్నారు. చాలామంది వాళ్ళ హృదయాల భారం మీరు రాకముందు వాళ్ళ హృదయాల భారం చెప్తూ ఉన్నారు. ఎంతో కష్టపడుతున్నారు, ప్రయోజనం లేదు. ఎంతో వడ్డీలు కడుతున్నారు, ప్రయోజనం లేదు. కానీ ఎందుకు ఇంకా కష్టాలని పాపం బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు. దేశంలో ఈ దేశానికి వచ్చి వారు ఎంత కష్టపడుతున్నా కూడా ప్రతిఫలం లేకుండా పోతున్నది. వారి కన్నీరు వ్యర్థంగా పోతున్నది. ఎవరిని దోచుకోవాలని వారు లేరు. కానీ వారి కష్టాజీతాన్ని దాన్ని పట్టుకొని దేవుని యందు నమ్మిక ఉంచి ముందుకు సాగాలనే జీవితాల్లో అనేక కష్టాలు చూస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే ధనం హెచ్చించినను దాన్ని లక్ష్య పెట్టకూడదని దేవుడు చెప్తున్నాడు. నీకు ఎంత ధనం ఉన్నా దాన్ని చూసి గర్వపడవద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడు. ఎంత ఉన్నా కూడా ఒదిగి ఉండమనేదే దేవుడు ఆశ. మరి మనం ఇక్కడ చూసినట్లయితే బలము తనదని ఒక మారుడు సెలవిచ్చును, రెండో మారు ఆ మాట నాకు వినబడను. మరి మనం ఇక్కడ చూస్తూ ఉంటే కింద వచనం, ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు, కాగా కృప చూపుటయే నీది. ప్రతిఫలం ఇచ్చేది ఆయనే, కృప చూపించేది కూడా ఆయనే. మరి పై వచ్చి చూసుకుంటే మనం బలము తనదని ఎవ్వరు మనం అనుకోం, దేవుడిదని మనం అనుకోవాలి.
మన బలము సరిపోదు, మన శక్తి సరిపోదు. ఆయన బాహుబలం చేతనే మనల్ని నింపుతున్నారు. అవునా కదా? మన శుక్రవారం దినమునైతే నీకైతే నేను బాగానే వచ్చాను. ఇక్కడి నుంచి సంపూర్ణ ఆరోగ్యతను వచ్చాను. ఆరాధన నడిపిస్తున్నాను. నీకు ఒక్కొక్కటిగా నేను ఐరన్ ఎక్కించుకోవాలి, ఐరన్ ఎక్కించుకుంటా ఉన్నాను శేఖర్ దగ్గర. ఈ మధ్య కాలంలో ఐరన్ ఎక్కించుకుంటే భయంకరమైన నొప్పులు బలం ఎక్కువ చేస్తుంటే ఇంకా మానేద్దాం, దేవుడే స్వస్థపరిచిని వదిలితే వదలని 8 నెలలు 9 నెలలుగా నేను ఐరన్ ఎక్కించుకోలేదు. ఆయన వారం రోజుల నుంచి వస్తుంది నొప్పి నొప్పి కొంచెం కొంచెం. ఏం లెక్క చేయలేదు నేను. ఈ చలికే మళ్ళీ అని ఆరాధన నడిపి బయటకు వచ్చి కిందికి వచ్చాను. కిందికి వస్తానే ఇవన్నీ నరాలన్నీ అప్పటికి 2-3 వచ్చాడు గారు. ఏమమ్మా అట్లున్నావు, ముఖం అట్లుందంటే ఏం లేదురా బాగానే ఉండదు అనుకున్నాను. నరాలన్నీ ఉబ్బికిపోయినాయి, భయంకరమైన నరాలతో ఉబ్బికిపోయినాయి. నేను వేసాను. నేను అనుకున్నాను ఇదే నా లాస్ట్ జీవితం అనుకున్నాను. నిజంగా ఆ రోజు అనుకున్నాను ఇదే నా లాస్టు, ఇంకా నా సమయం అయిపోయింది, దేవుడు రమ్మంటున్నాడేమో అని. నేను అప్పుడు అన్నాను కాఫీ తాగుదంటే కాఫీ నా మనసుకి ఏమనిపిస్తుంది తెలుసా? అన్నం తినాలనిపిస్తుంది. నిజంగా అలా అనిపిస్తుంది, నా మనసు అన్నం తినాలనిపిస్తుంది. అప్పుడు అంజలమ్మ ఉన్నింది బయట, అన్నం ఉన్నింది. అంజలమ్మ వాళ్ళు తెచ్చుకుంటారు, చిరంజీవి బ్రతులు అన్నం తెచ్చుకుంటారు, నాకు కొంచెం అన్నం పెట్టించుకోరా, నేను ఎందుకు అన్నం తినాలనిపిస్తుందని అని చెప్పాను. నిజంగా అంత అన్నం పెట్టించుకొని వచ్చిన తర్వాత అది తినిన తర్వాత నేను అన్నాను, ఆ సిస్టర్ వచ్చింది, వేరే సిస్టర్ నేను బతుకుతానో బతుకనో నాకు అంత బలంగా ఉంది, అందుకే నేను అన్నం అడిగినాను, సారీ సిస్టర్ ఏమనుకోవద్దు అని చెప్పడం జరిగింది. ఆమె నేను అంజలమ్మ నువ్వు వస్తా ఉంటే ఏమ్మా ఆ మాట అంటావు, నేను వస్తాను తల్లి అని మరి దాసు మా ఇద్దరిని ట్యాక్సీ ఎక్కించి పంపించినాడు. నిజంగా అప్పటికే నా మెడ అంతా ఉబ్బికిపోయింది, తల అంతా ఉబ్బికిపోయింది, నరాలన్నీ ఉబ్బికిపోయినాయి. నిజంగా నేను బ్రతికితే నీకోసమేనైనా, చనిపోతే నీకోసమేనైనా అని నా మనసులో అనుకుంటున్నాను. అంజలమ్మ ప్రార్థన చేస్తానే వస్తాను, కారులో పని పెట్టుకునేది, ప్రార్థన చేస్తానే వస్తూ ఉన్నది. ఆవిడ ఇంటికి వచ్చిన తర్వాత ఒకటిన మరి ఆ ఉప్పు తీసుకొని, కళ్ళు ఉప్పు తీసుకొని బట్టలు వేసుకొని అంతా ఒళ్ళంతా మసాజ్ చేసి అంతా దానికి సంబంధించిన ఆయిల్ అంతా రాస్తుంటే కొంచెంగా సంపూర్ణమైన విడుదల ఇచ్చాడు. అప్పుడు మోకరించాను, దేవా ఏది జరిగినా నీ చిత్తమైనా నా చిత్తము కాదు, ఎన్ని రోజులు బ్రతకాలన్నా ఎన్ని రోజులు ఉండాలన్నా అది నీ చిత్తమయ్యా అని నేను ఆ రాత్రి అంతా కూడా ఆ తల్లి 10 గంటల రాత్రి వరకు అలాగనుంది. నువ్వు వెళ్ళిపోలేమ్మా, ఏం కాదు, పని పాప ఉందిలే అని చెప్పడం జరిగింది. పాప ఆ తల్లి చేసిన సేవకు నిజంగా ఆ బిడ్డకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆ సమయంలో నాకు అలా అనిపించింది. నిన్నటి దినాన్ని కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఈ రోజుకి దేవుడు నిజంగా నాకు ఎక్కువ రోజులు నన్ను దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు కృప చూపించునని తన క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు అన్న మాటకు నిజంగా నా క్రియలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ నన్ను ఎక్కువ రోజులు దేవుడు పనబెట్టాడు. అది సాధారణ అంత బలంగా తీసుకొని వచ్చినప్పుడు కూడా కొన్ని గంటలు మాత్రమే నన్ను అలాగా చూస్తాడు దేవుడు. వెంటనే ఒక హాస్పిటల్కి లేదు, ఒక మందులు వేయలేదు. నేనేం కూడా దేవుడి సంపూర్ణమైన స్వస్థత విడుదల కలిగి చేసిన దేవుడికి ఏమొచ్చినా కూడా నేను రుణస్తురాల్ని. ఎందుకంటే చాలామంది ఏమో అమ్మ మధ్యలోనే వెళ్ళిపోయింది, ఎక్కడికైనా వెళ్ళిపోయిందని చాలామంది ఈ రోజున ఫోన్ చేశారు. అయ్యగారు లేకపోతే లాస్ట్ వరకు కూడా నేను ఎక్కడికి వెళ్ళను, దేవుడి మందిరంలోనే ఉంటాను. కానీ ఆ రోజు స్థితి నన్ను అలా ఉన్నింది కాబట్టి మీ అందరూ ప్రార్థన దయవలని ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం.